నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ నెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం స్వామి వార్లకు మహానివేదన అనంతరం 1 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేసి 8న సోమవారం రోజు 5 గంటలకు ఆలయ శుద్ధి, సప్రోక్షణ, గ్రహణ శాంతి, హోమ పూజలు అనంతరం ఉదయం 9:30 భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. గోదావరి కనిలో యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెట్పల్లిలో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిదేవుడు గణేష్ నవరాత్రోత్సవాలు కరీంనగర్లో కన్నుల పండుగలా ముగిశాయి. ఊరువాడ తేడా లేకుండా గల్లీ గల్లీన వెలిసిన బొజ్జ గణపతులకు ఘనంగా వీడుకోలు పలికారు. అందంగా అలంకరించిన రథాలపై శోభయాత్ర ద్వారా గంగమ్మోడికి ఘననాథుని చేర్చారు. బై బై గణేష్ అంటూ వీడుకోలు పలికారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు గణపతి చేతిలో ఉన్న లడ్డును నిర్వాహకులు వేలం వేయగా ఈ వేలం పాటలో ఇదే పట్టణానికి చెందిన మహమ్మద్ అలీం 10,116 రూపాయలకు వేలం పాడి లడ్డును దక్కించుకున్నాడు. పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. పోలీసు భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత 3 రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్.